హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. మా ఇంటి పక్కనే ఇగో ఇక్కడ ఒకటి అల్ల నేరేడు. మా సోనగాడు కత్తులు కటార్లు అన్నీ పట్టుకొని కట్టెలు ఇట్లా పట్టుకొని పోతుంది. తెంపుకో మీదికి తెంపుకో డాడీ. హంటింగ్ ఈ చెట్టులు వీడియో చూస్తారు చూసి చూసినా ఎన్ని ఉన్నాయి. ఇది రేకుల మీద అయితే మస్తు ఉన్నాయి కదా. గిటు గిటు అటు పట్టుకొని గట్టు పోయి తెంపుకో. కడుగుడు ఎందుకు వట్టేది నాకు చెట్టు మీద కాయలేనే. ఆవిడకేమైనా మందు స్ప్రే చేసిరా. నాని నువ్వేదన్నా ఒకటి తీసుకురాపో, ఒక గిన్నె లాంటిది ఏదైనా తీసుకురాపో. ఇంత పెద్ద అల్లం నేరేడు చెట్టు ఉన్నది, మస్తు కాయలు ఉన్నాయి. పావు కిలోకి 80 రూపాయలు అన్నారు. ఇప్పుడు 80 అన్నారా? ఎంత అన్నారు అబ్బా ఇంతకుముందు? 80 రూపాయలకు పావు కిలో అన్నది ఇంతకుముందు ఒక షాప్ దగ్గర అడిగితే. కరీంనగర్లో ఫుల్ కాయలు ఉన్నాయి చూసిరా. మా ఇంటి దగ్గర మా అబ్బ తెంపుతుంది. మొత్తం పెద్ద యుద్ధమే ఎత్తురు చెట్టుతోని. ఇవి కాయలు అవి మస్తున్నాయి. వావ్ ఎంత మంచిగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి కదా. టేస్ట్ ఎట్లున్నాయి? ఇంకా పళ్ళు అయితే ఇంకా మంచిగా ఉంటాయి కానీ ఫ్రెష్ కాయ. అట్లా ఉపకరా నాని కింద పడతాయి. తెంపు డాడీ తెంపుతాడా ఒక కవర్ తీసుకొచ్చి. అవి తీసుకురాను వేయండి నాన్నగాడు, ఒక గిన్నె తీసుకురాను వేయండి. అవి ఇవి పళ్ళు అవి నాని రియల్గా అంటే అబద్ధం ఒకటి ఉంటుంది, రియల్ ఒకటి ఉంటాయి. యారా ఫ్రెండ్స్ చూసిరా, ఇది మా ఇంటి పక్కనే అన్నమాట. ఇవి చూసిరా, అది మా ఇల్లు కనిపించిందా? అది మా ఇల్లు. మా చెర్రి బాబు గిన్నె తీసుకొని పెద్ద తీసుకొస్తే ఏమైందిరా, కదా చిన్న తీసుకొస్తున్నావు. దాదా అవి రేక్ అక్కడ రేకావు. డాడీ అని అయితే దీపో పో పట్టుకో అక్కడ. అద్దు నువ్వేది. మస్తు ఉన్నాయి కాయలు అన్నీ తెంపుర్రి. ఇక్కడ కొనుక్కుంటారు అందరు. అవుతారు 80 రూపాయలకు పావు కిలో అని అంటే పాపం ఒక ఆమె అయితే వచ్చింది మా ముందు అడిగింది. 80 రూపీస్కి పావు కేజీ అన్న తర్వాత ఆమె అటే వేయింది. ఇక మళ్ళీ అటు ముఖాన చూడకుండా వేయింది. ఇక వెనకకు మర్రి చూడకుండా వేయింది. అన్నయ్యలా అల్ల నేరేడు కాయలు హంటింగ్ దొంగతనంగా తెంపుతున్నాం ఫ్రెండ్స్. చూసిరనుకో వస్తారు. ఆ ఇంటోళ్ళు లేరు, ఈ చెట్టు గల ఇంటోళ్ళు లేరు. లేదు ఇది మామయ్యలేదే కావచ్చు చెట్టు. కింద సోను కింది తెంపురా నువ్వు అన్నీ. కోతుకోమా చెట్లు ఎక్కుతుంది అలా చెట్లు ఎక్కుతుంది. గట్ల తెంపు మంచిగా. ఇదే ఇది ఫస్ట్ రేపటి వరకు చెట్టు చుట్టూ పట్టు ముసురుకున్నారు. పండ్లు అన్నీ తెంపుర్రి మంచిగా ఉన్నాయి. గిన్నె మంచిగా ఉన్నాయి కాయలు. ఇగో గిల్ల మస్తు ఉన్నాయి రా నాని. చూసినావా ఒక్కటే దగ్గర 10-5-6 ఉన్నాయి. నువ్వు ఇట్లా పట్టుకో నాని, డాడీ తెంపుతాడు. ఏం ఆగం కాకురు. చెట్టు ఎటు పోదు, ఈయనే ఉంటుంది. ఇరుగుతుంది చెట్టు ఇరుగుతుంది. పట్ 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 అంటుంది సౌండ్. వట్టినే ఇరుగుతుంది కావచ్చు ఈ కొమ్మ. పాపం పసకాయలు అవన్నీ ఉన్నాయి చూసినవారా, కచ్చకాయలు అవన్నీ పాపం తెలుస్తుంది నాని. అట్లా వేయద్దు. మీకు కనిపిస్తలేవా గిడ గన్నిగానే ఉన్నాయి కాయలు.
బాగా రాలే అది ఉండే దాని నిండా తెంపురి ఇక ఇక్కడ ఉన్నాయి అబ్బా ఇక్కడ కట్టెలు అవసరం లేదు కింద పడితే మళ్ళీ కింది ఏరాల్సి వస్తుంది వద్దు డాడీ ఉన్నాడు కదా మనకు తాడి చెట్టు 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 కాయలు కోయడానికి ఒక చెట్టు ఉన్నది మనకు చెట్టు ఎక్కగరా చెట్టు ఎట్లా ఎక్కుతావురా నువ్వు నాని పడితే వద్దు నీకు ఎక్కరాదు ఏందనుకుంటున్నావు జామ చెట్టు నేను తిరుగుతుంది ఇది అట్టుగానే పాయ 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 అయ్యో అన్ని కాయలు అవ్వనైతే ఆ చెట్టు నట్టుని పట్టుకొని గుంజుతుంది అది పొమ్మిరుగుతుంది అవ్వ నిజంగానే గట్టి పట్టుకుంటుందంటే వదిలిపెడతలేదు దాన్ని ఏం తింటారు మీరు ఇవి కూడా తింటారు దారి తింటాం అవి మంచి హెల్దీ ఫుడ్ రా నాని అమ్మా ఏం కాయలు తెలుసా పైన చూడు ఒకసారి పళ్ళు అవో ఎన్ని పళ్ళు ఉన్నాయి చూసినావా గన్ని పళ్ళు ఉన్నాయి చూసిరా చెట్టు మీద అమ్మా ఎంత బాగా అనిపిస్తున్నాయి చూసినావా అయ్య కూడా వచ్చిండవు రేకుల మీద ఫుల్ ఉన్నాయి మస్తున్నాయి కానీ ఆ రేకులు పట్టినే ఉన్నాయి అవి సరిపోతాయా మనిషి గిడ అందరు నిలబడి చెట్టు పట్టుకొని కాయలు పట్టుకొని ఫోటో తీస్తా కమ్మేలకు నువ్వు డ్రెస్ ఎందుకు ఇచ్చేస్తాను వస్తావే మరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా అమ్మమ్మకి అయితే చాలా ఫీవర్ వచ్చింది మేమైతే ఇంటెనుకున్న అల్లనేరేడు చెట్టుకి అయితే అల్లనేరేడు పళ్ళు అందరం పోయి తీసుకొచ్చినాం అమ్మమ్మకి ఏం తినబుద్ధి అవుతలేదట అందుకనే నోరు టేస్ట్ ఉంటుందని చెప్పి తీసుకొచ్చినాం అమ్మమ్మకి ఇద్దాం పండు చూసి తిను మమ్మీ తినే కొంచెం నాలుగు టేస్ట్ అవుతుంది అవి తింటే రియల్గా